హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హీరో ప్లెజర్ స్కూటీ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2017 మోడల్ అండి. BS4 ఇంజన్. రీడింగ్ విషయానికి వస్తే 33,900 చిల్లర అయితే రీడింగ్ తిరిగిందండి. ఇక లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. ఈ వెహికల్ నా దగ్గరే ఉందండి, నేనే యూజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఇక పూర్తి డీటెయిల్స్కి వెళ్ళే ముందు అయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్దామా. మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి సేల్కి అయితే వచ్చిన వెహికల్ హీరో ప్లెజర్ వెహికల్ అండి. హీరో ప్లెజర్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2017 మోడల్, 2017 మోడల్ అండి. ఈ లొకేషన్ చెప్పా కదా ఫ్రెండ్స్, నా దగ్గర ఉందని, కడప జిల్లాలోని కాజీపేట. ఫ్రెండ్స్, ఇక కండిషన్ విషయానికి వస్తే ఈ వెహికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్స్ విషయానికి వద్దామండి. టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి 65% అయితే ఉందండి. బ్యాక్ టైర్ వచ్చేసి 70% అయితే ఉంది. ఇక రేటింగ్ విషయానికి వస్తే 33,900 చిల్లర అయితే రేటింగ్ తిరిగిందండి. సెల్ఫ్ రన్నింగ్ ఉందండి. ఇండికేటర్స్, హారన్, రీడింగ్ ముళ్ళు, పెట్రోల్ ముళ్ళు అన్నీ వర్క్ చేస్తున్నాయి. ఈ వెహికల్కి అయితే స్పీడోమీటర్ పనిచేస్తుంది, ఇండికేటర్లు, హారన్ అన్నీ వర్క్ చేస్తుందండి. సారీ ఫ్రెండ్స్, 33,000 చిల్లర కాదండి, 39,360 39,360 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. 39,360. సెల్ఫ్ రన్నింగ్ ఉంది, హారన్, ఇండికేటర్స్. ఇది ప్లస్ పాయింట్ ఏంటంటే కార్కి ఇస్తారు కదా హారన్స్, అలాగే ఇచ్చారండి. కొత్తగా వెరైటీగా పెట్టారు దీనికి. కీస్ తిప్పిన వెంటనే కార్కు లాక్ ఓపెన్ అవుతుంది కదా, అట్లా సౌండ్ వస్తుంది. ఇండికేటర్స్ కూడా అవే సెట్ చేశారండి ఓనర్ గారు. అలాగే నీట్గా అయితే మెయింటెనెన్స్ అయితే చేశారు. ఇక మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ వచ్చేసి బ్రేక్ లైట్ దగ్గర కవర్ వస్తుంది కదా, బ్రేక్ లైట్ పైన కవర్ వస్తుంది కదా, అదైతే కొంచెం పగిలిపోయిందండి. అంతేనండి మైనస్ పాయింట్. ప్లస్ పాయింట్ చెప్పాను, మైనస్ పాయింట్ కూడా చెప్తానండి. ప్రతి వెహికల్ చూడండి, ప్లస్ పాయింట్ కూడా చెప్తాను, మైనస్ పాయింట్ కూడా చెప్తానండి. ఇది వచ్చేసి మైనస్ పాయింట్, ఇది ఒక్కటే అండి. ఆ బ్రేక్ లైట్ దగ్గర పైన గ్లాస్ వస్తుంది కదా కవర్, అదొక్కటే పగిలిపోయిందండి. ఇంకా అంతేనండి. మైనస్ పాయింట్ అనేది ఈ వెహికల్కి ఏం లేదండి. అన్ని రకాల ప్లస్ పాయింట్లే ఉన్నాయి. ఎందుకంటే సెల్ఫ్ రన్నింగ్ ఉంది, ఇండికేటర్స్ కూడా వెలుగుతున్నాయండి. ఇండికేటర్ సౌండ్ కూడా బాగా వస్తుంది. హారను, రీడింగ్ ముళ్ళు, పెట్రోల్ ముళ్ళు అన్నీ వర్క్ చేస్తున్నాయండి. అన్నీ వర్క్ చేస్తున్నాయి. ఏమీ నీకు రూపాయి కూడా ఖర్చు అవసరం లేదు. ఇక వచ్చేసి ఈ వెహికల్ ఒరిజినల్ ఆర్ట్స్ ఉందండి. నెట్ క్యాష్ వెహికల్ అండి. ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు. ఓనర్ గారు వెహికల్ తెచ్చేటప్పుడే డైరెక్ట్ నెట్ క్యాష్లో అయితే తెచ్చారండి. ఫైనాన్స్ అనేది ఏం లేదు. ఇక కండిషన్ అయితే, ఇంజన్ కండిషన్ అంటే చాలా బాగుందండి. నేను యూజ్ చేస్తున్నాను. కండిషన్ అయితే సూపర్గా ఉంది. ఇక మైలేజ్ పరంగా చూస్తే హీరో ప్లెజర్ స్కూటీలో వచ్చేసి 50 వరకు వస్తుందండి. ఈ స్కూటీ వచ్చేసి 50 వరకు వస్తుంది. 50 కిలోమీటర్ వస్తుంది. 1 లీటర్కి 50 కిలోమీటర్లు వస్తుంది. ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు, ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇంజన్లో అనేది ఎటువంటి సౌండ్ అనేది లేదండి. అన్ని రకాలుగా అయితే పర్ఫెక్ట్గా ఉందండి ఈ స్కూటీ అయితే. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటే మన ఛానల్ అనేది షేర్ చేయండి. ఇక చాలామంది బయట కొనాలంటే ఇబ్బంది పడుతున్నారండి. సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. బయట మార్కెట్లో ఎక్కువ రేట్ అమ్ముతున్నారు. ఇదే వెహికల్ మార్కెట్లో అయితే హీరో ప్లెజర్ 30,000 వరకు మార్కెట్ జరుగుతుందండి. హీరో ప్లెజర్ 2017 మోడల్, మార్కెట్లో అయితే 28 నుంచి 30 వరకు సేల్ జరుగుతుందండి. నేనైతే ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి 25,000 అయితే ఫిక్స్ రేట్ చెప్తున్నాను అండి. 25,000 అయితే ఫిక్స్ రేట్ చెప్తున్నాను. ఇంకా బర్గిన్ అయితే ఏముండదండి. ఫైనల్గా 25,000 అయితే చెప్తున్నాను. బండి కండిషన్ అయితే సూపర్గా ఉంది. మీరు మైలేజ్ కానీ, అవుట్లుక్ కానీ, కండిషన్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉందండి. మైలేజ్ అయితే నేను కూడా చెక్ చేశాను, 50 వరకు వస్తుందండి. మామూలుగా స్కూటీలు అనేది 40, 35, 40, 45 వరకు వస్తుంది. ఇది ప్లెజర్ వచ్చేసి 50 వరకు వస్తుంది. కండిషన్ అయితే బాగుంది. టైర్స్ బాగున్నాయి. బాడీ వర్క్ అనేది ఏం లేదు. మైనస్ పాయింట్ అదొక్కటి వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి అదొక్కటే మైనస్ పాయింట్ అంతే ఉంది.
ఎక్కడ కానీ ఏ ప్రాబ్లం లేదు చూడండి. ఈ వెహికల్ చూసిన వెంటనే కావాలనుకుంటే వెంటనే కామెంట్ చేయండి, లేదంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా కాంటాక్ట్ చేసి మాట్లాడొచ్చండి. ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు కాల్ చేసి. ఇంకా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకుంటే వెంటనే జాయిన్ అవ్వండి. ఈ వెహికల్ కూడా మార్నింగ్ అయితే వాట్సాప్లో అప్డేట్ ఇచ్చాను. మీరు ఇంకా జాయిన్ అవ్వకుంటే ఇప్పుడు కూడా లింక్ ఇస్తాను. ప్రతి వీడియోలో నా లింకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. ఒక్కొక్కసారి మిస్ అయినా కూడా ఇంకో వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఎక్కడ కానీ మిస్ కాకుండా అయితే లింక్ ఇస్తూనే వస్తున్నాను, మీరు వెంటనే జాయిన్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ నిన్న వైబీఆర్ అయితే సేల్ అయిపోయిందండి. నిన్న వైబీఆర్ సేల్ అయిపోయింది. ఇంకా హోండా డిఎస్ స్కూటీ ఉంది, ఇది కూడా ఉందండి. ఇప్పుడు నెక్స్ట్ రేపు వచ్చే వీడియో కూడా చెప్తాను, ప్రతి వీడియోలో ముందే చెప్తాను. నెక్స్ట్ రేపు వచ్చే వీడియో వచ్చేసి ఎస్పీ సైన్ అండి, BS4 ఎస్పీ సైన్ BS4 2017 మోడలు. రేపు అయితే అప్డేట్ అయితే వస్తుంది. రేపు ఫోటోలు వాట్సాప్లో పంపిస్తాను, వీడియోస్ కూడా రేపు ఈవినింగ్ లోపల అయితే అప్డేట్ అనేది వీడియో వస్తుంది యూట్యూబ్ ఛానల్లో. ముందుగానే అప్డేట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్, మీరు ప్రతి వీడియోలో చూడండి. నెక్స్ట్ వచ్చే వీడియో కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తూనే వస్తున్నాను. నిన్న చెప్పా కదా రేపు హీరో ప్లెజర్ వస్తుందని, ఈరోజు హీరో ప్లెజర్ వచ్చేసిందండి వీడియో. ఇంకా నెక్స్ట్ అయితే ఎస్పీ సైన్కి అయితే వెయిటింగ్ చేస్తూ ఉండండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో ఎస్పీ సైన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.